అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యము నుండి మనము ప్రభుని గణపరుచుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనములో, మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చినటువంటి చక్కని వాగ్దానం ఇది. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులైనటువంటి వారు ఎంతో పట్టుదలగా ప్రభువు ఏదైతే ఆజ్ఞాపించారో వాటన్నిటినీ వారు ఆచరిస్తూ వచ్చారు. ప్రియులారా, అట్టి వారందరినీ కూడా ఆయన విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఆయన వారికి ధైర్యాన్ని చెబుతున్నారు. మిమ్మలను నేను అనాథలుగా విడువనని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉన్నారు. నేను మీ వద్దకు వస్తాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ భూలోకమందు దేవుని పోలికలో ఉన్నటువంటి మానవులను రక్షించే పని మీద ప్రభు వచ్చారు. అదే పనిలో పనిగా ప్రభువు అనేకులను స్వస్థపరిచారు, చనిపోయిన వారిని బ్రతికించారు. భూలోకమందు ఉన్నటువంటి మనుషులకు పరలోకాన్ని గురించి తెలియదు గనుక నేను పరలోకం నుండి వచ్చిన వాడను అని ఆయన పరలోక సంబంధమైన సంగతులను గురించి వివరముగా చెప్పారు. నమ్మిన వారు భక్తులుగా దేవుని చేత ఆశీర్వదించబడుతూ విశ్వాసముతో వారు జీవిస్తూ ముందుకు సాగారు. ప్రియులారా, ఆ పనిలో ఇప్పుడు ఆయన తను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులైనటువంటి వారిని ఆయన నియమించినప్పుడు వారిని విడిచి ఆయన వెళ్ళేటటువంటి సమయంలో వీరు ఎక్కడ దిగులు చెందుతారోనని చెప్పి ఆయన వీరికి వాగ్దానం చేస్తున్నటువంటి గొప్ప మాట ఇది. ప్రియులారా, దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు. మనమైతే అనేకమైన పర్యాయములు మాట తప్పే వారముగా ఉంటాము. ప్రియులారా, భక్తులు రాసినటువంటి ఒక పాటలో ఉన్నది కదా, నీవాడు ప్రతి మాట నీవు మరతువు గాని దేవుండు మరాచునా తీర్పుండు సుమ్మా. ప్రియులారా, నీవాడే ప్రతి మాట నీవు మర్చిపోతావేమో కానీ దేవుడు మాత్రం మరువడు. తీర్పు దినాన అన్నింటినీ నీకు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన మీ వద్దకు వస్తాను అంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడికి నేను వస్తానని ఆయన అంటున్నారు. వీరు చెరలో ఉంటే చెరలోకి వస్తానంటున్నారు. వీరు ఏ స్థలం ఉంటే ఆ స్థలంలోనికి ఆయన వస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తున్నారు. ప్రియులారా, భయపడకండి, దిగులు పడకండి. ఆయన చేత ప్రేమింపబడినటువంటి మన యొద్దకు ఆయన వస్తానని సెలవిచ్చారు. అయ్యో, నేను ఒంటరిగా ఉన్నాను, నా జీవితం ఇలా అయిపోయిందేంటి అని బాధపడవద్దు. ఆయన నీవు బాధపడేటటువంటి వేళలో నీ చెంతనే ఉంటారు. నీకు చక్కని ఆలోచనిస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఆ శ్రమను జయించే శక్తిని ఆయన అనుగ్రహిస్తారు. ప్రియులారా, ఇప్పుడు ఆయన శిష్యులైనటువంటి వారు సువార్త ప్రకటిస్తూ ఎన్నో శ్రమలను ఎదుర్కోవాల్సినటువంటి వారు ఉన్నారు. ఎవరు శ్రమలు పెడతారు అంటే మనుషులే శ్రమలు పెడతారు. దురాత్మలు, దయ్యాలు కాదండి, మనుషులే శ్రమలు పెడతారు. కనుక మనుషుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ దేవుని పనిని కొనసాగించవలసి ఉన్నదని శిష్యులకు ఆనాడే ప్రభు సెలవిచ్చారు. అయినను నేను మీతో ఉంటాను అని ఆయన అన్నారు. గనుక ఉన్నవాడను అనువాడను నేనై ఉన్నానని ఆనాడు మోషేతో మాట్లాడినటువంటి మహానుభావుడు ఈవేళ మనతోనూ మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనము ఏ స్థలములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ దుఃఖంలో ఉన్నా ఆయన మన యొద్దకు వస్తారు. ఇది ఖచ్చితమైనటువంటి మాట. ఎందుకంటే దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఉండేటటువంటి మాట. గనుక ఆయన మాటకు తిరుగులేదు. గనుక ఆయన మనతో ఉన్నారు. విశ్వసించండి. ఆయన మాటల నుండి వచ్చేటటువంటి దివ్యమైనటువంటి శక్తి మనకు ధైర్యాన్ని ఇస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, శోధన జయించేటట్లు గొప్ప జీవాన్ని ప్రసాదింపజేసేదిగా ఉన్నది. చచ్చిన చేపలు ప్రవాహానికి ఎదురుగా వెళ్ళలేవు కదండి. అందుకే ఇక్కడ జీవము కలిగిన బ్రతికిన చేపనై నేను బాహాటముగా శ్రమలకు ఎదురేగుదును,
అని భక్తుడు అన్నట్లుగా ప్రియులారా, మనము విశ్వాసముతో ప్రవాహమునకు ఎదురు వెళ్ళేటటువంటి మరి ఘనమైనటువంటి దేవుని బిడ్డలుగా ముందుకు సాగిపోదాం. అట్టి దైవ కళ, దైవశక్తి, దైవాశీస్సులు ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా మనతోనే ఉన్నారు గనుక అట్టి ప్రభు సహవాసంలో మనము ముందుకు సాగిపోదాం. దేవదేవుని కృప మనందరికీ తోడే నడిపించుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీవు వాగ్దానం చేశావు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడని లేఖనంలో వ్రాయబడిన ప్రకారముగా ప్రభువా, ఇదిగో నీ పోలికలో ఉన్న నీ బిడ్డలైనటువంటి వారందరి కొరకు ఈ మాట నువ్వు సెలవిచ్చావు. నీవు ఏర్పాటు చేసుకున్న వారందరి కొరకు ఈ మాట సెలవిచ్చావు గనుక ప్రభువా, నీవు సమీపముగా ఉన్నావని తలంచొచ్చు ప్రభువా. నీవే ప్రభువా నీ చేతిని అందించావు ఆనాటి పేతురు గారికి మునుగుతున్న సమయంలో ప్రభువా. నాయన, అప్పుడు ఆ నీళ్ల మీద అతడు నడవగలిగాడు. స్తోత్రములు ప్రభువా. గనుక ఈ స్థితిలో నీ బిడ్డలైన వారు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో ప్రభు నా తండ్రి, గనుక దయచేసి వారిని ఒక్కసారి నీ చేతిని చాచి మా తండ్రి ఆనాడు పేతురు గారిని పట్టుకుని పైకి లేపి నడిపించినట్లు ప్రభువా నా తండ్రి, నేడును బిడ్డలను నడిపించి దయచూపమని, సకల కుటుంబములలో ఉన్న చీకటి ఛాయలు దూరపరచుమని, నీ వెలుగుతో నింపివేసిన ప్రభువా, భార్యాభర్తల మధ్యన ప్రేమానురాగాలు, తల్లి బిడ్డల మధ్యన ప్రేమానురాగాలు, తండ్రి కుమారుల మధ్య ప్రేమానురాగాలు ఉంచి ప్రభువా నిరంతరము ప్రేమతో కుటుంబాలను నింపి ఫలింపచేయమని మహాపరిశుద్ధుడు క్రీస్తువారి పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప మనందరికీ తోడైండుగాక. అందరికీ మరణాత.